హలో హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆర్ఆర్ఆర్ ముందు మా రాధేశ్యామ్ పబ్లిసిటీ చేస్తున్నందుకు రొంబ రొంబ నండ్రి. దాంతోనే మొదలు పెడతాను. నీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పు. సినిమా తప్ప, సినిమా కెమెరా తప్ప వేరే ఏ కెమెరా కనపడినా దూరంగా పారిపోవడం, ప్రమోషన్ అంటే భయపడిపోవడం, మైక్ అంటే ఇంకేదో చేసేయడం, పబ్లిసిటీ అంటే అంత భయం ఉన్న నీకు, అంత సిగ్గున్న నీకు, యాజ్ క్లోజ్ యాజ్ బాహుబలిలో కూడా పక్కన రాణా తమన్నా మాట్లాడుతుంటే ఆమె ఇద్దరు మాట్లాడి నేను కూర్చుంటాను. ఆ ప్రభాస్ నుంచి మైక్ కనపడితే వదలకుండా టప్ప మాట్లాడటం, ఏ భాషలో పడితే ఆ భాషలో మాట్లాడేయడం, పక్కన వాళ్ళ సమాధానం ప్రశ్నలు కూడా నువ్వే సమాధానం చెప్పేయడం, ఆ లెవెల్కి వెళ్ళిపోయినా. ఆ లెవెల్కి వెళ్ళిపోయావు. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది చెప్పు. మీరే గురువు గారు, మీరే. బాహుబలి 1లో బోర్డులు పట్టుకుని ఆయన ప్రభాస్ అని చెప్పి తమిళనాడులో ఒక రోజు 40 ఇంటర్వ్యూలు ఇచ్చాము. మీకు గుర్తుందో లేదో సార్? మీకు గుర్తుండవు. బాంబే నేను రాను రో అంటే తీసుకెళ్ళి 40 మంది ప్రెస్ వాళ్ళు ముందు కూర్చోబెట్టి క్వశ్చన్ చేయాలంటే ఆ రోజు గుర్తుంది. మీకు గుర్తుందో లేదో? ఆల్మోస్ట్ లైక్ షివరింగ్ నేను. మీరు పక్కనకి వచ్చి డలింగ్ మనం మంచి సినిమా తీసి పర్లేదు, ఇట్స్ ఓకే, మనం మంచి సినిమా తీసి పార్ట్ 2కి 80% ఎగ్గొడదామని ట్రై చేసి మనం ప్రెస్లో కూడా అదే చెప్పాం బాంబేలో. ఎలాగైనా ఎగ్గొడదంటే లేదు నువ్వు రావాలని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి తీసుకెళ్ళారు. మీరే సార్, మీ వల్ల ఇదంతా. అవును, బాహుబలిలో నువ్వేం చేయలేదు, నువ్వేం మాట్లాడలేదు, అలా సిగ్గుపడతానే ఉన్నావు. బాహుబలి 1 వచ్చేసరికి రాధేశ్యామ్ వచ్చేసరికి అసలు మొత్తం కంప్లీట్ వేరే ప్రభాస్. సో మీరు ఇచ్చిన బాహుబలి దయ వల్ల సాహో అనేది మా ఫ్రెండ్స్ తీశారు. సో ఇప్పుడు వాళ్ళు ఇండియాలో వాళ్ళు రమ్మంటే నేను రాను అన్నారు. శ్రద్ధ పాపం కొన్నిసార్లు వచ్చింది. నాకు అప్పుడు బాహుబలి 1లో కొంచెం తమన్నా రానా అడ్వాంటేజ్ ఉన్నారు. బావ కొంచెం నువ్వు మాట్లాడు, తమన్నా నువ్వు మాట్లాడు అంటే ఫైనలీ వాళ్ళు కొంచెం కూడా నన్ను మాట్లాడలేదు, అది వేరే విషయం. సో ఫైనలీ మీ దయ వల్ల బాహుబలి వచ్చి దాని దయ వల్ల సాహో వచ్చి ఆ సాహో నన్ను వాళ్ళు రోడ్డు మీద వదిలేసి, సో ఆ దయ వల్ల ఇలా వచ్చాను ప్రస్తుతం. ఇప్పుడు నేను ఎవరిని మాట్లాడలేదు, అది తెలియదు నాకు. ఇంకా మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు, బట్ కావాల్సింది కూడా అది నువ్వు మాట్లాడు. తమన్నాని రానాని డామినేట్ చేశాను. అది తొక్కేయడమే, అసలు డామినేషన్ కాదు. ఆస్ట్రాలజీ కానీ పామ్స్ట్రీ కానీ నీకు ఎటువంటి నమ్మకం లేదు? ఏం మా గురువు గారు నమ్మరు, మేము నమ్మట్లేదు. మీరు నమ్ముంటే నమ్మేవాడేమో. అంటే ఒకే సినిమాలో కంప్లీట్గా ఒక పక్క నీ క్యారెక్టరైజేషనే, ఒక పక్క నీకు కంప్లీట్గా ఆపోజిట్ క్యారెక్టరైజేషన్. ట్రైలర్స్లో కానీ సినిమాలో కానీ చాలా కాన్ఫిడెంట్గా మన ఫ్యూచర్ మాత్రమే కాదు, ఈవెన్ మన ఆలోచనలు కూడా ముందే రాసి పెట్టుంటాయని చెప్పి యువర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. సో ఆ కాంట్రడిక్షన్ గురించి అడుగుతున్నాను. సో ద థింగ్ అంటే దెర్ ఇస్ అ రీజన్ వాట్ ఎవర్ ఫ్లర్టేషన్షిప్ నమ్మడానికి ఫిలింలో దెర్ ఇస్ అ రీజన్, వన్ థింగ్. అండ్ యా, విక్రమాదిత్యలో తెలియకుండా ఒక చిన్న కమర్షియాలిటీ ఉంది. అండ్ ఈ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ అని నా నమ్మకం. విక్రమాదిత్య ఇస్ లైక్ ఈస్ ద బెస్ట్ వీ హ్యావ్. మన ట్రైలర్లో కూడా చూస్తాం, ఈజ్ ద ఐన్స్టైన్ ఆఫ్ పామిస్ట్రీ అని. సో అది నమ్మినా నమ్మకపోయినా సెకండ్ పార్ట్ పడితే, ఇప్పుడు బాహుబలిలో నేను బోల్మని చంపేసాను, నేను బయట చంపుతానా? అలాగే సో విక్రమాదిత్య ఇస్ లైక్ హీ షుడ్ బి అ జీనియస్. సో in his prediction or whatever he sees in his work, his profession, he should be the master అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ డైరెక్టర్ ఆల్సో ఫీల్స్ దట్. సో అలా చేయాల్సి వచ్చింది. సో ఆ మాస్టర్ అని అనిపించడం కోసం డిడ్ యూ బిలీవ్ యువర్ ఓన్ ఇన్స్టింక్ట్స్? నిజంగా ఒక పామిస్ట్ చేయి చూసి ఒక ప్రొఫెషనల్ పామిస్ట్ ఏ విధంగా రీడ్ చేస్తాడో అదంతా నువ్వు ఏదైనా రీసెర్చ్ లాగా అలాగే ఏదైనా చేసావా, లేకపోతే నీ ఇన్స్టింక్ట్ని నమ్మి నువ్వు వెళ్ళిపోయావు? దిస్ ఈస్ హౌ ఐ షుడ్. మోస్ట్లీ ఇన్స్టింక్ట్. కొంతవరకు డైరెక్టర్ గారు చెప్పారు, బికాస్ హీ బిలీవ్స్ ఇన్ పామిస్ట్రీ అండ్ ఆల్. ఐ నెవర్ బిఫోర్, ఐ ఆల్వేస్, మీకు కూడా తెలుసు, నేను హార్డ్ వర్క్ని ఒకటే నమ్ముతుండాలి, నాకు తెలియదు అని అనేవాడిని. బట్ ఆఫ్టర్ బాహుబలి హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, అంటే దిస్ ఇస్ మోర్ దెన్ హార్డ్ వర్క్. ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఆర్ మెనీ గ్రేట్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ అండ్ చాలామందికి చాలా ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. బట్ బాహుబలి ఇస్ ఐ థింక్ ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ డెస్టినీ అండ్ నా ఫీలింగ్. సో ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ డెస్టినీ, ఫేత్ ఆర్ టైమ్ ఆర్ వాట్ ఎవర్. ఐ నో ఇట్స్ స్టూపిడ్, ముందే నమ్మాలి. ఐ డోంట్ నో, ఐ నెవర్ బిలీవ్డ్. సత్యరాజ్ గారు మేము కూడా డిస్కస్ చేసినప్పుడు ఐ జస్ట్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ సార్ అనేవాడిని. సో సత్యరాజ్ గారు ఒకసారి క్వశ్చన్ అడిగారు బాహుబలిలోనే. సో అదే ఫస్ట్ నాకు ట్రిగర్ అయింది. సంథింగ్ లైక్ డెస్టినీ, ఫేట్, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ అదర్ దెన్
గాడ్ వదిలేస్తే. సో ఈ సెడ్ లైక్ ఓకే నువ్వు హీరో వై అంటే సార్ సో దెన్ ఫ్రమ్ దేర్ వై అని అడిగితే వేర్ ఈజ్ ఇట్ గోయింగ్, ఫైనల్ ఇట్ ఈస్ గోయింగ్ టు సంథింగ్ ఎల్స్. దట్ ఈస్ ఫస్ట్ టైం ఐ హ్యాడ్ అ క్వశ్చన్ ఫ్రమ్ సత్యరాజ్ గారు అడిగిన దాంతో అర్థమైంది అసలు సంథింగ్ లైక్ దీస్ ఎగ్జిస్ట్ అని. సో చాలాసార్లు మనం రాత్రులు మాడుకునేప్పుడు కూడా అనేవాడిని హార్డ్ వర్క్ డెలింగ్, ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ హార్డ్ వర్క్, నథింగ్ ఎల్స్. So then when Bahubali happened, it released part 1 and part 2. I completely believed that this like, I think it's a design or pre-planned or I don't know exactly, but yeah. అంటే ఒక చిన్న ఎక్స్టెన్షన్ లాగా ఏంటంటే దెర్ ఈజ్ హార్డ్ వర్క్, అది మన చేతుల్లో ఉంది. అసలు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్ అంత బెటర్గా వస్తుంది. డెస్టినీ ఆర్ ప్రీ డిజైన్డ్ ఆర్ ఫేట్ ఆర్ లక్ ఆర్ సంథింగ్, అదేది కూడా బై దర్ ఓన్ డెఫినేషన్ మన చేతిలో ఉన్నవి కాదు, మన చేతిలో లేవు అది. సో మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్. సో వెన్ పీపుల్ సే బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అంటే అది మన చేతిలో ఉంది కాబట్టి. పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, ఈ సైన్సెస్ అన్నీ కూడా ఆ సైన్సెస్ అవునా అది నిజంగా సైన్సా కాదా అనే డిబేట్ కెన్ గో ఆన్. బట్ ఏదో పెట్టుకుంటే ఏదో చేస్తే ఆ డెస్టినీని మనం మార్చేయగలం, మనకు అనుకూలంగా చేయగలం అన్న దాని మీద ఈజ్ వాట్ వి డోంట్ బిలీవ్. We both don't believe that. అది సైన్స్ అవునా కాదా అన్న దాని మీద I don't know. Even I'll say that because we also మన ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. మా పెద్దనాన్న గారికి కొన్ని ఇన్సిడెంట్స్, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. మా ఫ్రెండ్స్కి జరిగినాయి, చాలా వరకు జరగలేదు, కొన్ని జరిగినాయి. సేమ్ కొన్నిసార్లు రైట్ అయినాయి, చాలాసార్లు తప్పు అయినాయి. సో కంగనా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది నాకు ఏక్ నిరంజన్ సినిమాలో. సో రోడ్ సమ్ విలేజ్ టౌన్ నుంచి వచ్చింది తను, షీ లివ్డ్ దేర్ బిఫోర్, నథింగ్ సినిమాకి సంబంధం లేదు, ఏమీ లేదు. సో కేరళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినప్పుడు అదేమంటారు పత్రికలు ఉంటాయి కదా, తాళపత్రిక సంథింగ్. సో షీ వెంట్ దేర్ అండ్ అక్కడ చెప్పారు నువ్వు హీరోయిన్ అవుతావు. నేను ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి ఏదో చూపిస్తే వీళ్ళు హీరోయిన్ అవుతాను. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం విన్నాం, అందరికీ జరిగి ఉంటాయి. బట్ ఐ డోంట్ నో, అది నాకు సైన్స్గా దాని గురించి చెప్తే ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ నాకు ఎప్పుడు ఎవరికైనా చేయి చూపించి నువ్వు నా ఫ్యూచర్ చెప్పు అనేది నాకు ఆ థాటే ఎప్పుడు ఎక్కలేదు. అది మీకు డెఫినెట్గా ఎక్కదు. నీ చెయ్యి ఇంకొకరి చెయ్యిలో పెట్టడం ఇష్టం లేదు. మీరు కూడా పెళ్లి గురించి మాట్లాడారా? నువ్వు అంటే ఒక గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు తప్ప నేనేం అనలేదు అసలు. ఎవరన్నా చేయిలో చెయ్యి అంటే అదే అంటారు, మీరు ఇండైరెక్ట్ గా అంటున్నారా? ఇలా ఫేట్ నువ్వే నిర్ణయించుకోవడం నీకు ఇష్టం, ఇంకొకళ్ళు చేయి పట్టుకొని మీరు నన్ను నడిపించడం నీకు ఇష్టం లేదు అలా అన్నారా? అయితే ఓకే, అలా అంటే ఓకే. సో అంటే ఒక మనిషి ఇంకో మనిషిని డిసైడ్ చేయగలడా అన్నది ఆ ఆలోచన ఇష్టం ఉండదు. దట్స్ ద ప్రాబ్లం ఐ థింక్. అదే ఆస్పెక్ట్లో సినిమాలో ఇంకొకటి నాకు చాలా నచ్చింది. మనకి ఎంత తెలిసినా ఇన్స్టింక్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ట్రైన్ సీన్ సరే నేనేం చెప్పను, బట్ సినిమాలో ఆదిత్య క్యారెక్టర్కి తన మీద, తన నాలెడ్జ్ మీద విపరీతమైన నమ్మకం, గురి అండ్ అయోటా అంత చీమ తలకాయ అంత అనుమానం కూడా లేదు చెప్పే దాని మీద లేదు. అంతా తెలిసినా కూడా ట్రైన్ ఎపిసోడ్లో తన శాస్త్రాన్ని అంతా పక్కన పెట్టేసి హీ విల్ రన్ టు డూ వాట్ ఎవర్ హీ నీడ్స్ టు డూ. అక్కడ డ్రామా ఉంటుంది. తను తెలిసిందే చేసుకొని పోవడం అంటే అదేదో గుడ్డెది చేలో పడినట్టు ఉంటుంది. బట్ హ్యూమన్ నేచర్ టేక్ ఓవర్ చేయడం అన్నది నాకు చాలా నచ్చింది. నాకు ఒరిజినల్ కథ తెలుసు, ఒరిజినల్ కథలో చాలా మంచి సీన్, ఆ సీన్ ఎలా మారుస్తారు అనుకుని చూస్తున్నది. ఐ వాజ్ రియల్లీ థ్రిల్డ్ ద వే రాధా డిజైన్డ్ ఇట్ అండ్ డిడ్ ఇట్. సో దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన కథలో అంటే ఏది ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం కానీ ఆయన క్యారెక్టర్ కైరో ఐ థింక్. సో బట్ దీంట్లో పరమహంస గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు, శిష్యుడు పరమహంస గురువు పెన్నాన్ గారు చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం
లేకపోతే సెకండ్ హాఫ్లో ఒక సీన్లో విల్ టెల్ లైక్ మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అనే ఒక పాయింట్ అనిపిస్తుంది అని చెప్తాం సినిమాలో. సో హీ హ్యాస్ అ డౌట్ అబౌట్ సంథింగ్ విచ్ పరమహంస అంటే గురు, అంటే హీఈస్ ద వన్ హూ టాట్ హిమ్ వాట్. సో హీ గివ్స్ అన్ ఐడియా మేబీ, అంటే మేము అది డీటెయిల్ సినిమాలో చెప్పలే. హీ గివ్స్ ద ఐడియా ఆర్ ఆల్రెడీ హ్యాడ్ అన్ ఐడియా అనేది మేము డీటెయిల్ చెప్పలేదు, కానీ బట్ పరమహంస గివ్స్ దట్ నో దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అనేది. వెరీ స్ట్రాంగ్ స్టోరీ లైన్, వెరీ ఎమోషనల్లీ మూవింగ్ స్టోరీ లైన్. నాట్ జస్ట్ ఎమోషనల్, ఆడియన్స్ని టక్మని కట్టిపడేసే లైన్. అంటే నెక్స్ట్ ఏం జరుగుద్ది, వాట్ విల్ హ్యాపెన్ అన్నది లైన్లోనే ఉంది. బట్ ఇట్ కెన్ బి మేడ్ ఇన్ అ వెరీ స్మాల్ మూవీ, బట్ ఇట్ కెన్ బి మేడ్ యాజ్ బిగ్ యాజ్ గ్రాండ్ యాజ్ మీరే ఇన్స్పిరేషన్. సో ఎక్కడ అనిపించింది అంటే రాధా చెప్పినప్పుడే గ్రాండ్ స్కేల్ మీద చెప్పాడా, ఆర్ గ్రాండ్ స్కేల్లోకి వెళ్దామని ఫర్దర్ అంటే డెఫినెట్లీ ఆఫ్టర్ బాహుబలి తెలియకుండా ద ప్రొడ్యూసర్స్, ఆర్ట్, కెమెరా, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ బికేమ్ న్యాచురలీ బిగ్ మాకు. బట్ రాధా చెప్పినప్పుడు ఆ షిప్ ఎపిసోడ్ ఇట్ వాజ్ రియలీ గ్రాండ్. అండ్ మీరు చెప్పినట్టు 5 కోట్లు తీయచ్చు, 2 కోట్లు తీయచ్చు, 500 కోట్లు కూడా తీయచ్చు. సో మాకు అందరూ లవ్ స్టోరీ నెవర్ సీ గ్రాండియర్ కూడా పెడదామని అందరూ అనుకున్నాం. సో మనోజ్ పరమహంస గారు కానీ, ఆర్ట్ కానీ, వాట్ ఎవర్, అండ్ మన ప్రొడ్యూసర్స్ ముందే రెడీ అయిపోతారు కదా, ఎస్ ఎస్ అని. సో ఇవన్నీ జరిగినాయి. బట్ ఎస్, రాధా హ్యాస్ ద ఐడియా ఆఫ్ గ్రాండ్, ఎందుకంటే ఆ ట్రైన్స్ కానీ ద షిప్ ఎపిసోడ్ డిసైడ్ చేసేటంటేనే హీ వాంట్ టు షో ఇట్ వెరీ గ్రాండ్. టాకింగ్ అబౌట్ షిప్ ఎపిసోడ్ చాలా చాలా బాగా వచ్చింది. అబ్బా, రాజమౌళి అన్నాడు, అందరూ పెట్టినారు కదా, రాజమౌళి బాగుందన్నాడు అంటే ఇంకా ఓకే. అంటే డిజైనింగ్ కానీ నేను చాలాసార్లు అంటూ ఉంటాను, జస్ట్ గ్రాండియర్ కోసం గ్రాండియర్ పెడితే అది తేలిపోద్ది. ఎమోషన్తో లింక్ అయ్యి ఉంటే అది చాలా బాగా వస్తుంది అని చెప్పి. ఐ థింక్ రాధాకి ఎక్కువ మార్కులు వేసేది అంటే ఎమోషన్ని ఆ పెద్ద యాక్షన్తో మిక్స్ చేయడం. అంటే ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్స్ కానీ, మీడియం షాట్స్ కానీ, క్లోజ్ షాట్స్ కానీ, ఏది డివైడ్ చేసినా ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్స్ బీన్ డన్. అంటే ఇన్ ద రైటింగ్ ఇట్ సెల్ఫ్, పెద్ద షిప్పింగ్ ఎపిసోడ్లో రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ వెల్ డన్. ఐ ఆల్వేస్ టెల్, అంటే నాకు మీరే ఎక్కువ ఇన్స్పిరేషన్ కాబట్టి, అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. ఐ టెల్ ఆల్ మై డైరెక్టర్స్, సుజీత్ కానీ, రాధాకి కానీ, నేను రాజమౌళి గారి నేను నేర్చుకుంది చెప్తా ఉంటాను ఎప్పుడు. మగధీర్లో 100 Men ఎపిసోడ్ అనేది ఒక హైలైట్, బట్ ద ఎమోషన్ విచ్ హీ బిల్డ్స్ బిఫోర్, అండ్ అంటే ఇప్పుడు ఇక్కడ శ్రీహరి గారు కానీ, అక్కడ జరిగే లవ్ స్టోరీ కానీ, ఇదే మనకు గుర్తుంటుంది బయటకు వచ్చిన తర్వాత. సో ఐ ఆల్వేస్ టెల్ రాజమౌళి వాట్ ఇట్ డస్, బికాజ్ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. బాహుబలి ఇట్స్ కాలకేలు, లక్షల మంది వస్తారు, ద గ్రాండెస్ట్ విజువల్ వీ హ్యావ్ ఎవర్ సీన్, వీ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ టిల్ దెన్. బట్ స్టిల్ వీ రిమెంబర్ ఆడరాజా ఈడరాజా, శివగామిని ఏమంటుంది, అరే బలాలేవుడికి ఇస్తుందా, కట్టప్ప ఇస్ హర్ట్, అరే అదేంటి బలాలేవుడికి ఇచ్చేస్తారు ఇప్పుడు, లేదు బాబులేని. సో ది వే డిజైన్స్ ఇస్ మోర్ స్టోరీ than visual. We remember his story more than visual. And I always tell them what my experience with you. I learned from you only that. So it's not the visual. Visual is, good, but the story behind is only. ఇప్పుడు కాలకేలు అంటే ఎన్ని షాట్లు గుర్తుంటాయి, కానీ బల్లాలేవిడ బాహుబలి అనేది ఒక 10 షాట్లు గుర్తుంటాయి. శివగామిని ఏమంటుంది అనేది గుర్తుంటుంది, కాలకేలు ఒక 2 షాట్స్ గుర్తొస్తాయి. సో దాట్ ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ విత్ యూ టు UV or Radha garu or Sujit, or even Mirchi time I used to tell Shiv garu about this Magadhira. At that time it was Magadhira. Observation skills are very good. Because when I have a chance working with you, I need to learn something. And luckily I have 4.5 years, and I know you for almost 15 years. You used to explain me about your films. You told me the whole story. So how much it will help me in my future. Magadhira, you showed me what is previous. First time I ever seen first shot of girl is falling off the cliff and Charan is giving hand. I don't remember exactly.
So the first time I saw previous, I was like, oh, this is how the Hollywood people are made. Yeah. I explained whatever experience I had. I explained to UV, I explained to Shiva, I explained to Sujit, I explained to Radha. Yeah, it's, for me it is greatest. No, but you being friend. Talking about emotions are the key to the films rather than the larger than life images. Of course, larger than life images Yeah. enhance the emotions. Yeah. After seeing so many things about Radheshyam in the trailers, in the songs and everything, if you ask me what is one thing that really strikes in Radheshyam, is the chemistry between the lead pair. Super. That's very important. అంటే యూజువల్గా కమర్షియల్ సినిమాల్లో లవ్ ట్రాక్ ఈజ్ నాట్ వెరీ ఇంటెన్స్. Yes, yes. అంటే అది కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం లాఫ్టర్ జనరేట్ చేయడానికో లేదంటే నెక్స్ట్ ఒక సాంగ్ రావడానికి ఒక లీడ్ అందంగానే ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డౌన్ ప్లేయింగ్ దట్ పార్ట్. బట్ రియల్ ఇంటెన్స్, ఎస్ దీస్ టూ పీపుల్ ఆర్ ఇన్ లవ్ అనేది కమర్షియల్ సినిమాల్లో అంత అనిపించదు. వీల్ ఎంజాయ్ దట్, చూస్తా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం, అంత అనిపించదు. ఇన్ రాధేశ్యామ్ దట్ ఈస్ దేర్. It's very important. The intense Love story between them. Intense or whatever, intense కాదని that's a different angle. These two people are in love అయితే మాత్రం డెఫినెట్ గా. It's beautiful. Radha sir, thank you so much. It's very important. నన్ను పెట్టి లవ్ స్టోరీ తీయడం అంత ఈజీ కాదు. ఎందుకు కదా అంటే మరి ఇప్పుడు బాహుబలి మీరు ఇచ్చిన తర్వాత లవ్ స్టోరీ కంటే ఒక్క యాక్షన్ పెట్టి యాక్షన్ లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తప్ప గోయింగ్ ఆన్ ద లవ్ స్టోరీ మెయిన్. బట్ వీ హ్యావ్ యాక్షన్. వీ కెన్ కాల్ ఇట్ అన్ యాక్షన్ థ్రిల్లర్ ఇన్ అ వే. సమ్ పాయింట్స్ యాజ్ యూ సే like the train interval or the climax. Yeah, but it's not easy to just tell Prabhas తిరిగొచ్చు లవ్ స్టోరీ చెప్పాలంటే బాహుబలితో అంత ఈజీ కాదు. ఎంతమందిని నువ్వు కానీ రాధా కానీ కన్విన్స్ చేయాల్సి వచ్చింది? ఐ మీన్ సే దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ రాధేశ్యామ్, బట్ దెర్ ఇస్ నో ఫైట్స్ ఫైట్ ఫర్ ద ఫైట్ సేక్ అన్నది లేదు. ఆబ్వియస్లీ ఇఫ్ సమ్మన్ సేస్ ఎలాగా ఫైట్ లేకపోతే ఎలాగా అంటే దే ఆర్ నాట్ రాంగ్. సో ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చింది? అంటే ఒక పాయింట్లో డైరెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్, బట్ యూవీ ప్రొడ్యూసర్స్ ఒకసారి అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఫైట్. వీ క్యాన్ క్రియేట్ అ ఫైట్ ఎనీ విచ్ వే. బికాస్ విక్రమాదిత్య ఈజ్ ఆల్సో దెర్ ఇస్ అ చేజ్, ట్రీ కింద జారుతాడు, సో హీ హ్యాస్ ద యాక్షన్ మోడ్ అని చూపించాం పరిగెట్టే విధానంలో. కానీ హీ క్యాన్ డూ యాక్షన్. అంటే ఫైట్ చేస్తాడో అది ఎప్పుడు చెప్పలేదు కాబట్టి, బట్ క్లైమాక్స్లో చూస్తే ఫైట్ కూడా చేయగలడేమో అనిపిస్తుంది. అండ్ లవ్ స్టోరీ గురించి మిమ్మల్ని ఒకటి అడగాలి. సో వర్షం చూసారు మీరు, చూసి వచ్చి అసలు ఒక అబ్బాయి అమ్మాయి వెనకాల పడడం అసలు నేను రాయలేను డార్లింగ్, నేను అసలు చూడలేను, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ అని కట్ చేస్తే 500 సంవత్సరాలు అబ్బాయి ఒక అమ్మాయి వెనకాల పడ్డాడు అని మగధీర తీశారు. దానికి ఏంటి అసలు అసలు ఆ లవ్ స్టోరీకి అసలు ఏంటో వర్షంలో ఏదో కొంచెంసేపు ఉంటుంది, అది ఉంటుంది. మీరు మగధీరలో ఒక ఎంత 500 years అమ్మాయి వెనకాల అబ్బాయి పడతాడు, అదేంటిది అసలు ఆ వేరియేషన్ ఏంటి 4 yearsలో? నువ్వు చెడగొట్టున్నావు. నేను ఎక్కడ చెడగొడతాను రాజమౌళి. బట్ యా, దట్ వాజ్ అ లిటిల్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఎందుకంటే ద ట్రావెలింగ్లో లైక్ వీ హ్యావ్ లైక్ 10 years or 15 years or 18 years, I don't remember. సో వర్షంలో మీరు అసలు నేను రాయలేను, అబ్బాయి అమ్మాయి వెనకాల అలా పరిగెట్టే సినిమా నేను రాయలేను. కట్ చేస్తే మగధీర, నేను అది పట్టించుకోలేదు. ముందు ఇలా అనేవాడు అంటే ఎవరో చెప్పారు, మరి మగధీర 500 అమ్మ కరెక్టే కదా. సో ఫైనలీ you like the guy behind the girl or girl behind the guy, whatever you liked. No, just జస్ట్ ఐస్లో ఒకళ్ళనొకళ్ళు చూసుకునే విధానం అంత సింపుల్గా చెప్పాలంటే. అయితే మీరు డెవలప్ అయ్యారు. నాకు సినిమాలో ఇంకోటి బాగా నచ్చింది సంచారి సాంగ్. అంటే సూపర్. అంటే అగైన్ మళ్ళీ సంచారి సాంగ్లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ డిడ్. సంచారి సాంగ్లో ఏం నచ్చింది అంటే ద హ్యాపీ స్మైల్. I have a very very happy very very happy smile. There is something else behind that smile. It has a story. There is a story. There is there is sadness. How did you feel? ఆ వెనకాల సాడ్నెస్ని దాచుకొని ఆ స్మైల్ ఇవ్వాలనుకొని ఫీల్ అయ్యవా చేసేటప్పుడు? లేదు, ఆ సాడ్నెస్ తను యాక్సెప్ట్ చేసాడు కాబట్టి ఫుల్గా
హ్యాపీగా ఉంటాడని ఫీల్ అయ్యావా? ఎవ్రీథింగ్. యాక్చువల్లీ మీరు అంటే ఫ్లైట్లో అమ్మాయిని చూసి కాదా అని చెప్పి ఇలాగ యాక్ట్ చేసి జంపింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్లైట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ షార్ట్ ఆఫ్ దట్ సాంగ్, ఆ హ్యాపీనెస్ వెనకాల సాడ్నెస్ ఉందని నాకు తెలుసు. నువ్వేమనుకున్నావు చేసేటప్పుడు? సో యాక్చువల్లీ మీరు అడిగేదాకా నేను అలా ఆలోచించేసాను నాకు తెలీదు. బట్ మీరు అనుకుంటే మేబీ ఆ క్యారెక్టర్ పెద్దానికి ఒక మీనింగ్ ఉంది. మనకు అక్కడ కనిపించేటప్పుడు ఒకలా ఉన్నా దెర్ ఈస్ ఆల్వేస్ అ మీనింగ్. సో ఎంత ఆలోచించేసానో లేదో నాకు గుర్తురాడలేదు. బట్ యా, వన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ సేయింగ్ దట్ ఐ ఫీల్ ఇట్స్ సూపర్. I feel very happy. Now I like the song more, I think. So అంత ఆలోచన చేశానో నాకు తెలియదు. మేబీ ఆ ఫ్లోలో సబ్కాన్షియస్గా ఆల్రెడీ ఉందా. లాట్ ఆఫ్ టైమ్స్ చేసాం సాంగ్ కూడా. అండ్ ఆ ఫ్లైట్లో ఉన్న షాట్ రాధా రాసిందే మాంటేజ్, నాకు చాలా ఇష్టం. సినిమా ప్రమోషన్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ బాగా తెలుసు, చేస్తూ ఉంటాం. సో మేకింగ్ వీడియోస్, వీ స్టార్టెడ్ హైలైటింగ్ మేకింగ్ వీడియోస్ ఫ్రమ్ బాహుబలి చేసాం. నాకు సాహో మేకింగ్ వీడియో విపరీతంగా నచ్చింది. ఫస్ట్ టైం నాకు రాధేశ్యామ్ మేకింగ్ వీడియో చూస్తే ఎమోషనల్ ఫీల్ అయ్యి ఉండాలి. నాకు అంటే కోవిడ్ స్టాప్డ్ రాధేశ్యామ్ ఇన్ యూరప్ అని అంటే, సరే ఆ రాధేశ్యామ్ ఒకటే కదా, అందరం కూడా అయిపోయాం కదా అని చెప్పి ఆ రోజులు కొంచెం గుండెలాగా అన్నట్టు అలా వెళ్ళిన తర్వాత, సో రాధేశ్యామ్ బ్రాట్ యూరప్ టు ఇండియా అనగానే చాలా ప్రౌడ్గా, చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎవరికి వచ్చిందో కానీ ఆ థాట్, fantastic thought, very nice. Lot of people are saying the making video ki inta applause vastudani naaku first time inta applause vachindani na feeling. So meeku nachindante inka adi making video are bale undra anukodam veru, emotional ga feel avadam veru. I felt very nice about it. There is confidence, there is creativity, there is emotion, everything. Radheshyam brought Europe to India annade, there is a lot of and truth to that. So it felt very nice. Luckily nice, correct time lo making andru anukunnaru making video ba reach avudani. And yeah, before release ala nachadam meeku kuda nachadam very happy. ఇంకోటి మన ఈ సినిమాలో రాధేశ్యామ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. అన్నపూర్లో మనం షూటింగ్ చేస్తున్నాం, మీరు ఇంకో సెట్, అది మీకు 3-4 సెటప్స్ ఉన్నట్టున్నాయి. సో ఐ థింక్ ఆ రోజు ఖాళీ లేనట్టున్నాయి సెటప్స్ అయ్యి. సో మనం రాధేశ్యామ్లో మేము సెటప్ చేస్తే కార్తిక్ ఫోన్ చేసాడు, అన్నా ఇది మనకు ఒక చిన్న సెటప్ ఉంది ఆలియా భట్తో, అది చేద్దాం అంటే, అది చేసారా బాబు బోల్డ్ ఖాళీ ఉంది అని చెప్పి. అంటే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే చాలా రేర్గా జరుగుద్దేమో. అవును. సో ఇప్పుడు మీ సినిమా ఇంకో 2 వీక్స్లో ఉండగా మీరు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేయడం, నా సినిమా పబ్లిసిటీ చేయడం, మీరు మన ఇద్దరం ఒక ఫ్రెండ్స్ వాట్ ఎవర్, బట్ ఒకటే సెట్లో ఇక్కడ మీరు యాక్షన్ అన్నారు, అక్కడ రాధా యాక్షన్ అన్నారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెండ్ ఫర్ రాధేశ్యామ్ అని బోత్ ద ఫిల్మ్స్. అండ్ అప్పుడు కలిసి కూడా చాలా రోజులు అయింది, చాలా రోజుల తర్వాత కలిసాం కరెక్ట్గా పెద్ద సెట్ లో మధ్యలో తెర కట్టేసి అటో పెద్ద ఫిల్మ్ ఇటో పెద్ద ఫిల్మ్. మీరు యాక్షన్ అన్నారు, వెంటనే రాధా యాక్షన్ అన్నాడు. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. సో ఇప్పుడు మీరు సింహాద్రి ఓకే, మగధీర, ఏగా, బాహుబలి ఓకే. సో మీరు ఆ బిగ్ ఫిల్మ్స్ మీకు చాలా ఇష్టం అని తెలుసు, క్రియేటింగ్ డిఫరెంట్ వరల్డ్, అండ్ నౌ ఎవ్రీబడి ఆర్ ట్రయింగ్ దట్. మీకు ఎప్పుడన్నా అసలు చిన్న సినిమా చేయగలరా? ఒక బుజ్జి సినిమాకు 3 కోట్లు 4 కోట్లు అని నాకు అప్పుడప్పుడు కొన్ని లైన్ చెప్పేవారు. నాకు పెద్దదొద్దు, నాకు ఐ వాంట్ టు డూ స్మాల్ ఫిల్మ్. మర్యాదమ్మ ఇస్ అ స్మాల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ రాజమౌళి మర్యాద రామన్న. ఇట్ ఈస్ నాట్ మర్యాద ద స్మాల్ ఫిల్మ్, ఇట్ ఈస్ రాజమౌళి. వెన్ ద సునీల్ అనగానే వెనకాల డడాంగ్ అని కార్ పడడం, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ఫిల్మ్. సో అంటే పర్సనల్గా ఎప్పుడైనా చేయగలరా? అసలు ఉందా, లేకపోతే అసలు ఎప్పుడు వద్దా, అవసరం లేదా? అంటే తెలియదు డార్లింగ్. సీ ద వే ఐ వర్క్ ఈజ్ ఆబ్వియస్లీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఎమోషన్ ఈజ్ వాట్ మేక్స్ అస్ డూ అ ఫిల్మ్. ఆ ఎమోషనల్ ఫీల్ అయితే దాన్ని సినిమాగా చేయాలనుకుంటాం. సినిమా చేయడం మొదలు పెట్టినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ వన్ సీన్, ఇట్ ఈస్ 50-60 సీన్స్ ఉంటాయి. 50-60 సీన్స్లో ఈ సీన్లో మేబీ 10-20 షార్ట్స్ అయ్యా ఉంటాయి.
నా హ్యాబిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రతి షాట్ బాగుండాలని. ప్రతి షాట్ ఆ షాట్ అక్కడ పెట్టామంటే దానికి ఒక పర్పస్ ఉంది కదా, సో దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి కదా. ఈజ్ ఇట్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. సో ఇట్ ఈస్ బెస్ట్కి ఏమీ హద్దులు లేవు, బట్ అనుకున్నప్పుడు దానికి వీ ట్రై టు బెటర్ చేసి దాంట్లో పెరుగుద్ది. సో మా ఛాలెంజ్ ఒక 3 కోట్లలో సినిమా తీయగలవా లేదా ఈజ్ నాట్ మై ఛాలెంజ్ అట్. ఒక చిన్న సినిమా చేయగలవా ఈజ్ ఎ ఛాలెంజ్. చిన్న థీమ్ని, బట్ చిన్న థీమ్ తీసుకున్న తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ దట్ ఐ కెన్ డూ ఫర్ ఇట్ ఐ విల్ డూ. జస్ట్ లైక్ రాధేశ్యామ్, యూఆర్ టాకింగ్ అబౌట్ రాధేశ్యామ్, ఇట్ కెన్ బి డన్ ఇన్ ఎ స్మాల్ దిస్ థింగ్, ఇట్ బి డన్ ఇన్ గ్రాండ్ స్కేల్. ఆ గ్రాండ్ స్కేల్ ఎందుకు వస్తుంది, ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ రాధా, నో ఇంకా నేను ఆ ఎమోషన్ని ఎంత గట్టిగా చూపించగలను, ఎంత స్ట్రాంగ్గా చూపించగలను. హీరో లాస్ట్ మినిట్లో అక్కడికి ఎగెయిన్స్ట్, తన ప్రిడిక్షన్కి ఎగెయిన్స్ట్గా అక్కడికి వెళ్ళగలడా లేదా, అంత చేస్తున్న దానికి నేను ఎంత స్ట్రాంగ్గా చూపించగలను అన్న దాంట్లోంచి షిప్ ఎపిసోడ్ వచ్చింది తప్ప ఇప్పుడు షిప్ ఎపిసోడ్ ఎక్కడ పెడదాం అనుకంటే రాదు కదా. రాలేదు. కరెక్ట్. సరే, ఇంకొకటి, ఇప్పుడు చరణ్, తారక్ ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. నన్ను గెస్ట్ అపీరెన్స్గా అడగాలని అనిపించలేదు. నేను, చరణ్, తారక్ ముగ్గురు బాగుండేది కదా, అసలు ఆ డౌట్ రాలేదా, చేయాలనిపించలేదు? లేకపోతే మీకు మీరు అనుకున్న ఆ విజన్లో అసలు ఎక్కడ కనపడలేదా? లైక్ చెప్తున్నాను కదా, నువ్వు పెద్ద షిప్ లాంటి. ఓకే, అగైన్ కమింగ్ టు ద సేమ్ ఎగ్జాంపుల్, అక్కడ అందులో ఆ పెద్ద షిప్ పెడితే బ్రహ్మాండంగా సీన్ వస్తుంది అంటే షిప్ తీసుకొస్తాం. మీరు కావస్తే నేను అడిగితే ప్రభాస్ అడిగితే వస్తాడు కాబట్టి ప్రభాస్ని ఎక్కడ పెడదాం అని చేస్తే సినిమా బాగోదు. సినిమాకి అవసరం అంటే చెప్పి నేను ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకొచ్చేస్తాను, అక్కడ అవసరం అనిపిస్తే. అది నాకు తెలుసు. నాకు అర్థమైంది అంటే మీకు చరణ్, తారక్ నాకంటే ఇష్టం, నాకు అర్థమైంది. ఓకే, పర్లేదు, ఓకే. డార్లింగ్, ఆ సినిమా చేసినప్పుడు నాకు ఆ హీరోల కంటే ఎవరు ఎక్కువ కాదు. తారక్ యమదొంగ చేసేటప్పుడు మేము కూర్చొని మాట్లాడినప్పుడు తారక్ మీదే 2-3 కథలు చెప్పాడు. నేను నెక్స్ట్ తారక్తో ఇచ్చేస్తున్నాను, మళ్ళీ చేస్తే మనకి ఎప్పుడు వస్తుంది అని నేను. తర్వాత బాహుబలి నాతో చేసేటప్పుడు ఛత్రపతి అప్పుడు దాని ఇలాగే ఇంకొకటి లైన్ ఉంది నీకు కూడా అని చెప్పి అది చెప్పారు. తర్వాత అర్థమైంది. తర్వాత బాహుబలి ఇప్పుడు 3 కథలు చెప్పాడు నాకు. ఇది అలా హీరోని ఆ టైంలో అనుకుని ఆ ఇన్స్పిరేషన్తో ఆ హీరోని లవ్ చేసి చెప్తుంది కదా, నిజంగా చేస్తాడా? సో ఈయన ఎప్పుడు ఏ సినిమా చేస్తే ఆ హీరో మీద ఒక 3 కథలు చేస్తాడు. సో అది అయ్యేదాకా గ్యారెంటీ లేదని బాబుల్ క్లారిటీ వచ్చింది. రాధేశ్యామ్లో ఇంకోటి నచ్చింది పాటలు. డార్లింగ్, అంటే సినిమా చూడకముందే రిలీజ్ అయిన ఈ రాతలే, సంచారి, నగమం తారలే 3 కూడా నాకు చాలా చాలా నచ్చేసినాయి. జనరల్గా ఎక్కువ పాటలు పెట్టుకుని విన్నాను, కానీ మా ఆడికి పాటలు అంటే పడదు. సో కార్లో నేను డ్రైవ్ చేసుకొని వెళ్తే ఫస్ట్ ఈ రాత్రిలో వెళ్ళిపోయి ఫస్ట్ ఈ రాత్రి వెళ్ళిపోయింది. కంటిన్యూషన్ సంచారి, ఈ రెండు బెస్ట్. తర్వాత నాకు నగమం కూడా చాలా ఇష్టం. లాస్ట్ ఒకటి చెప్పాలి నీకు, మా ఫ్యామిలీ అందరికీ ఫస్ట్ డే ఫస్ట్ షో అని గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్లో ఒక 44 మంది 45 మంది ఉన్నాం. సో నెక్స్ట్ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుందంటే గ్రూప్లో ఎవరో ఒకరు పెడతారు, నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, టికెట్లు ఎవరు అని చెప్పి. టికెట్లన్నీ మా ఆవిడ బుక్ చేస్తూ ఉంటారు, రమా బుక్ చేస్తూ ఉంటారు. సో యూజువల్లీ నెంబర్ ఈస్ 25, 30, 31. ఒక్కోసారి అంత ఇంట్రెస్ట్ లేని సినిమా లేకపోతే ఎవరు అయితే 15, 10. సో మ్యాక్సిమం 32, 33. మొన్న 5 days బ్యాక్ March 11th రాధేశ్యామ్ అని పెట్టిన వెంటనే 44 టికెట్స్ మొత్తం ఫుల్. అందరూ జస్ట్ ఇండికేషన్ ఆఫ్ హౌ ఈగర్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్. జస్ట్ వెరీ వెరీ ఇలాంటి రిలీజ్ ఇలాంటివి వింటా ఉంటే కొంచెం చిన్న కిక్ వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ నేను చూసాను అనుకో, బట్ ఎవరు లేకుండా ఎయిటింగ్ రూమ్ లో చూడడం ఈజ్ డిఫరెంట్. బట్ అందరు క్రౌడ్ తో థియేటర్ లో చూడడం ఇస్ వెరీ డిఫరెంట్. సో ఈగర్లీ అండ్ ఈ కోవిడ్ తర్వాత అందరికి థియేటర్ లోనే చూడాలని ఉంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయారు 2-3 years. చాలా చాలా